హలో ఫ్రెండ్స్, సమ్మర్ వచ్చిందంటే చాలు బాబోయ్ ఎండలు ఎండలు అని బాధపడుతూ ఉంటాం. అసలు ఈ సమ్మర్లో ఎండలు అంత విపరీతంగా ఉండడానికి గల కారణాలు ఏంటో మీరు ఆలోచించారా? మన చిన్నప్పటి పుస్తకాలలో చదువుకున్నాం కదా, మొక్కలు ఉండటం వల్ల, మొక్కల యొక్క గాలి వీయటం వల్ల ఆ చల్లగాలి అనేది మేఘాలకి తగిలి వర్షాలు పడతాయని మన చిన్నప్పటి పుస్తకాల్లో చదువుకున్నాం. సో ఇప్పుడు ఆ సూత్రం అనేది అందరూ మర్చిపోయారు. ఇప్పుడు అందరికీ కావాల్సింది ఏంటంటే సిటీస్లో, పట్టణాల్లో ఇల్లు ఖరీదు ఎంత ఉంది అని మాత్రమే చూస్తున్నారు, కానీ మొక్కలు ఉంటే చల్లగాలి వస్తుందని ఎవరూ ఆలోచించడం లేదు. సో ఈవెన్ కొండలు కూడా వదిలిపెట్టకుండా కొండల మీద కూడా మొక్కలు తీసేసి ఆ కొండని చదును చేసేసి ఇల్లులని కట్టేసుకుంటున్నారు. సో ఎటు చూసినా ఇల్లులే ఉన్నాయి. సో అలాంటప్పుడు ఎండలు మండకపోతే వర్షాలు ఎలా పడతాయండి చెప్పండి? పక్క రాష్ట్రాలైన ముంబై, కేరళ, బెంగళూరు వంటి రాష్ట్రాలలో వర్షాలు అనేవి పడుతూ ఉంటాయి. అలాగే కొంచెం చల్లగా అయిందంటే చాలు వర్షాలు కూడా పడుతూ ఉంటాయి. సో దానికి కారణం ఏంటంటే అక్కడ మొక్కలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. సో చల్లగాలి తగిలి మేఘాలు అనేవి చల్లగా అయ్యి వర్షాలని పడుతున్నాయి. బెంగళూరు వంటి రాష్ట్రంలో చల్లగా ఉంటుందని చెప్పేసి చాలామంది సమ్మర్ సీజన్లో బెంగళూరు వెళ్ళిపోతుంటారు. అంతేగాని తప్పితే కర్ణాటక వంటి రాష్ట్రంలాగా మన రాష్ట్రాలు కూడా ఉంటే మొక్కలు నాటడం వల్ల వాతావరణం అనేది చల్లబడుతుందనేది ఎవరూ ఆలోచించటం లేదు. ఈవేళటి రోజుల్లో ఒక చిన్న ఫంక్షన్ జరిగినా సరే ప్రెస్టేజ్ ఇష్యూగా భావించి గిఫ్ట్లు అనేవి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. కానీ వాటి బదులుగా మొక్కల్ని అందరికీ ఇచ్చినట్లయితే గనక ప్రజల్లో కూడా అవేర్నెస్ పెరిగి మొక్కలు అనేవి నాటడం జరుగుతుంది. సో దాని ద్వారా వాతావరణం అనేది చల్లబడి కర్ణాటక వంటి రాష్ట్రంలాగా మన రాష్ట్రాలు కూడా వర్షాలు పడి 365 days కూడా వాతావరణం అనేది చల్లగా ఉంటుంది. ఒక్కసారి ఆలోచించండి మిత్రమా. మీకు కుదిరితే గనక ప్రతి ఇంటి ముందు ఒక మొక్కని నాటండి మిత్రమా. రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉంచండి మిత్రమా. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. కుదిరితే ఒక లైక్ ఇవ్వండి.